ప్రభుత్వం ఆహార భద్రతపై తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే చాలా అమోఘం అనే చెప్పుకోవచ్చు. అట్లాగే అధికారిక వ్యవస్థ కూడా ఆహార భద్రత పిల్లలకు ఏ విధంగా అందుతుంది అనే దానిపైన కూడా అధికారిక వ్యవస్థ అంచెలంచెలుగా కూడా తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫుడ్ కమిషనర్, స్టేట్ ఫుడ్ కమిషనర్లో మెంబర్ అయినటువంటి కాంతారావు గారు ఉన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మీ పర్యటన ఎలా సాగింది? అసలు ఏమి మీరు ఏ సేఫ్టీ మెజర్స్లో, ఫుడ్ సేఫ్టీ మెజర్స్లో ఎటువంటి అవకతవకలు మీరు గుర్తించారు? ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే మెనూ ఉందో అది సక్రమంగా అమలు జరగాలని చెప్పి అధికారులకు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అంటే క్వాలిటీ తక్కువ ఉండటం, ఇలాంటివి చిన్న చిన్న ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో పునరావృతం అయితే అవసరమైతే మీ పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి, అలాగే పర్టికులర్గా ఏదైతే ఈ స్కూల్ ఉందో జ్యోతిరావుపులే గురుకులం ఉందో దీనిలో కాంట్రాక్టర్ సక్రమంగా ఒక 2 months నుంచి ఏదైతే వెజిటేబుల్ ఉందో టెండర్ అయితే వేశారు కానీ చెప్పి సక్రమంగా పంపించట్లేదు. కాబట్టి విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందట్లేదు. ఒకవైపు అధికారులు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు టోటల్ కాంట్రాక్ట్ ఇద్దరు బాగున్నప్పటికీ మధ్యలో విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య పైన రేపు అవసరమైతే జేసీ గారితో మాట్లాడి ఇటువంటి టెండర్ని రద్దు చేసి అవసరమైతే కొత్త వారికి కూడా టెండర్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని కోరనున్నాం. కాబట్టి ఇదే కాకుండా అంగన్వాడీల్లో కూడా, అంటే ప్రభుత్వం అంటే కొంతమందికి ఈ వ్యవస్థ మీద భయం లేదు. ఎందుకంటే సక్రమైన రికార్డ్స్ లేకపోవటం, అలాగే ఆబ్సెంట్లు పెట్టకుండా బ్లాంక్ ఉంచేసి తర్వాత డే గడిచిన తర్వాత చేయటం లాంటి అంగన్వాడీల్లో జరుగుతున్నాయి. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లకు సంబంధించేసి సరైనటువంటి ప్రభుత్వం యొక్క రూల్స్, స్టాక్ బోర్డ్స్ కానీ తర్వాత ట్యాక్స్ కానీ ఇలాంటివన్నీ నిర్ణయించకుండా, ఇది రూరల్ ప్రాంతం కావటం వల్ల ఇక్కడికి ఎవరు వస్తారు, ఏ అధికారులు తనిఖీ చేస్తారు అని చెప్పి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది మొదటిసారి కాబట్టి అందరికీ గట్టిగా హెచ్చరించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీ ఫుడ్ కమిషన్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. సార్ అదేవిధంగా చూసుకుంటే ఇటు అంటే విద్యారంగం వైపు ఇట్లాంటి సంస్కరణలు, అలాగే మన రేషన్ షాపులు అటు చూసుకుంటే కూడా చాలా అవకతవకలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని నివారించే చర్యల్లో భాగంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రేషన్ షాపులకు సంబంధించి కొంతమంది సక్రమంగా డీలర్స్ షాపులు తీయట్లేదు. అవి కూడా నేను గుర్తించాం. డిఎస్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఇలాంటి వారైతే ఎవరైతే ఉంటారో డిఎస్ఓ స్థాయి నుంచి డిటి, ఆర్ఐలు వీళ్ళందరూ కూడా పకడ్బందీగా వ్యవస్థను సక్రమైన ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తుంటారో ఆ తప్పుల్ని సరిదిద్ది, ఎవరైతే తప్పు చేసేటువంటి డీలర్ని అవసరమైతే జేసీ గారితో మాట్లాడి ఫైల్ పెట్టి వాళ్ళ డీలర్షిప్ని కూడా రద్దు చేసి కొత్త వారిని నియమించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం 37 రూపాయలు భరించి పేదలకి రూపాయి బియ్యం కింద ఫ్రీ రేషన్ అనేది ఇస్తుంది. ఈ 37 రూపాయలు కూడా బయట ఈ ఎవరైతే డీలర్లు ఉంటారో వాళ్ళు 20 రూపాయలకు అమ్ముకోవడం, వెంటనే అమ్ముకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా నివారించదలుచుకున్నారు మీ ఫుడ్ కమిషన్? ఇది అధికారుల ఒత్తిడి ద్వారా జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని ఏదైతే డీలర్లు ఉన్నారో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే 5వ తేదీ వరకు కొంతమంది, అందరు కాదు, ఒక 10-20% 5వ తేదీ వరకు రైస్ అమ్ముతారు, తర్వాత తీరు. ఇవి ఎక్కడ బ్లాక్ మార్కెట్ తరలిస్తారో తర్వాత కొంతమందికి మనీ ఇవ్వటం ఇలాంటివి వస్తున్నాయి. కాకపోతే ఏదైతే ఈ ఫుడ్ కమిషన్ విజిట్ ఉంటుందో ఆ రోజు పర్ఫెక్ట్గా ఉంటున్నారు. కాబట్టి అవసరమైతే ఆకస్మిక తనిఖీలైనా చేసి అధికారులని సహకారంతో అధికారులను కూడా అలర్ట్ చేసి అధికారులు మేము సమన్వయంతో ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఉన్నావో అవి సక్రమంగా ఏదైతే ఈ రేషన్ మాఫియా ఉందో ఆ రేషన్ మాఫియాని అరికట్టడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. ఈ రేషన్ మాఫియాని అడ్డుకుంటామని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు వచ్చిన కాడి నుంచి ఎన్ని రేషన్ దుకాణాలు మీరు ఇది తనిఖీలు చేశారు, ఎన్ని కేసులు నమోదు చేయించారు? మేము 3 రేషన్ దుకాణాలు తనిఖీ చేసాం. ఒక 2టికి మెమోలు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టేట్ వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లా మరీ అంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది, ఏ జిల్లా చాలా బాగుంది ఈ రేషన్ వ్యవస్థలో? ఇది అన్ని జిల్లాల్లో ఉంది. పేర్లే కానీ ఒక జిల్లాలో ఎక్కువ, ఒక జిల్లాలో తక్కువ అని కాదు, ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఆ జిల్లాలో కూడా కొద్దిగా అర్బన్ ప్రాంతం అయితే మీడియా అవేర్నెస్ అవి ఉంటాయి కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది రూరల్ ప్రాంతం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువే. మిగతా జిల్లాలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో కొద్దిగా అవినీతి ఎక్కువ ఉన్నట్టుంది అనిపిస్తుంది. అదేవిధంగా కూడా ఉదయం నుంచి కూడా మీరు పలాస, టెక్కలి పర్యటించారు.
హాస్టల్ వ్యవహారం మీకు ఎట్లా అనిపించింది? పిల్లలతో కూడా మీరు ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మేము చూస్తున్నాము. పిల్లలు ఏ రకంగా చెప్తున్నారు ఫుడ్ ప్రక్రియలో? మీరు అబ్జర్వేషన్ చేసినటువంటి ఈ ఫుడ్ ప్రక్రియ ఎట్లా ఉంది? అంటే మీకు ఫ్యాక్టరీగా ఉందా, అన్సాటిస్ఫాక్టరీగా ఉందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ కమిషన్ ఏదైతే విజిట్కి వచ్చిందో ఆ రోజు కొంతమంది ఏదైతే మెనూ ఉందో దాన్ని సక్రమంగా అమలు పరుస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి దాంట్లో లోపాలు ఉంటే కొంతమంది చెప్పలేకపోతున్నారు. కొద్దిగా కాలేజ్ స్టూడెంట్స్ అలాంటి వారు చెప్తున్నారు. కాబట్టి వీటిని కూడా మేము తరచుగా విజిట్ చేస్తే దీన్ని అరికట్టవచ్చు. పిల్లలకి ఏదైతే నాణ్యమైన ఆహారం అందిస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ఈరోజు ఈ పర్యటనలో మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఈ సోషల్ వెల్ఫేర్ డీడీకి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ వార్డెన్ లేరు. ఒక 2 months నుంచి సక్రమంగా వివరించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. దానిపైన డీడీ గారిని విచారణ జరిపి ఆయన పైన చర్య తీసుకోమని చెప్పి ఆదేశిస్తాం. మళ్ళీ మీ విజిట్ ఎప్పుడు ఉంటుందని అనుకోవచ్చు? ఒక 3 నెలలు. సో థ్యాంక్ యూ సార్. సో ఇది చూసుకుంటే కనుక ఈరోజు ఏపీ ఫుడ్ కమిషన్లో భాగంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్లో మా మెంబర్ అయినటువంటి కాంతారావు గారు అయితే విజిట్ చేయడం జరిగింది. ఈరోజు పలాస అలాగే టెక్కలి విజిట్ చేశారు. ఈ విజిట్ చేసిన నేపథ్యంలో అయితే పలాసలో కొంత అవకతవకలు గుర్తించాము. అట్లాగే జ్యోతిరావు పూలే హాస్టల్ ఏదైతే టెక్కల్లో ఉందో దానిలో కొంత ఎవరైతే వెజిటేబుల్ కాంట్రాక్టర్ ఉన్నారో 2 నెలల నుంచి కూడా సక్రమంగా వెజిటేబుల్స్ అందించడం లేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల నేపథ్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఆయనకైతే స్ట్రైట్ అవే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికోసం పై అధికారులకు కూడా నివేదిక పంపించడం కూడా జరిగిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే రేషన్ మాఫియా అయితే చాలా ఎక్కువగా ఉంది. రేషన్ మాఫియాని అరికట్టేందుకు కూడా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇది రూపు మాపే అవకాశాలు కూడా లేకపోలేదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. తరచూ తనిఖీలు చేస్తేనే ఇది కొంతవరకు నివారించగలం. మేము తనిఖీలకు వచ్చే సమయంలో అది తెలిసిపోతుంది, వాళ్ళు అలర్ట్గా ఉంటున్నారు అంటూ కూడా ఆయన ప్రస్తావిస్తూ కూడా చెప్తున్నటువంటి విషయం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.